आपका नाम क्या है? हाँ हाँ అది సంగతి. ఏమర్థమైందన్నా నీకు? అది సంగతి అంటున్నావు. ముస్లిం అనే మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. జాతరలో చిన్న బండి మీద అమ్ముకునే బండుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు. నువ్వు ఇదే క్వశ్చన్ ఒక బేకరీకి వెళ్లి అడగలవా? వాళ్ళు అమ్మే ప్రతి బండిపై మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ వేస్తున్నారా అని? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము కూలి అమ్ముతున్నాం సార్. అని కూలిగా అమ్ముకునే వారికి పర్మిషన్ కావాలా? అంటే అందరు పర్మిషన్ ఉంటేనే అమ్ముకుంటున్నారా? మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు? పన్నులు అమ్ముకునే వాని దగ్గరికి సడన్ గా వెళ్లి కెమెరా పెట్టి లైట్స్ వేసి చుట్టూ జనాలు గుమిగూడి నీ పేరేంది, నీ ఆధార్ నెంబర్ చెప్పని క్వశ్చన్స్ అడిగితే గాబరవడా? టెన్షన్ పడ్డా? వణుకుతున్నాడంట. నిద్ర లేక సమయానికి తిండి తినక వ్యాపారం చేసుకుంటుంటే మీరు పోయి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి కెమెరాలు పెట్టి వణుకుతున్నాడు. తేజస్వి న్యూస్ అనే ఛానల్ ఏదైతే ఉందో ఇదే విధంగా ఒక 5 స్టార్ హోటల్కి వెళ్లి క్వశ్చన్ చేయగలరా? హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్లి క్వశ్చన్ చేయగలరా? రోడ్స్ సరిగ్గా లేవు, అక్కడికి వెళ్లి క్వశ్చన్ చేయగలరా? పేదవాడికి అందాల్సిన అన్ని సౌకర్యాలు అందకుండా మధ్యలో వాళ్ళు దొబ్బి తింటున్నారు, వాటిని క్వశ్చన్ చేయగలరా? న్యాయంగా చేసి పెట్టవలసిన ప్రభుత్వ పనుల్ని లంచం తీసుకొని మరీ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్లి క్వశ్చన్ చేయగలవా? నువ్వు క్వశ్చన్ చేయాలంటే సమాజంలో చాలా ఉన్నాయి, ముందు వాటిని క్వశ్చన్ చేయి. ఓహో, వాళ్ళ దగ్గరికి వెళ్లి క్వశ్చన్ చేస్తే నేను దొబ్బేమంటారు కదా, అంతేలే. నీకు అలసుగా కనబడుతున్నాడని పేదవాడి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు, వాడైతే ఏమండ కదా. ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.